అంటే ఆత్మవిశ్వాస ధ్యానం కలిగి ఉండాలి. విరిగి నలిగిపోవాలి. ఏమని నలిగిపోవాలంట? విరగాలి. ఎరగడం ఏంటి? అనడం ఏంటి? విరిగిపోయినప్పుడు ఒక కర్ర ఉందండి, ఎరగదీసి ఎన్ని మొక్కలు ఉంది? 2 మొక్కలు అయిపోతుంది. హల్లెలూయా. యేసయ్యలోకి వచ్చిన విరిగిపోవాలి. లోకము యేసయ్య అంటే ఇప్పుడు నీ మనసుని ఎరగదీసి ఎట్టుండాలి? ఒక కోణంలో యేసయ్య మీద ఉండాలి. హల్లెలూయా. విరిగిన తర్వాత నలిగిపోవాలి. ఏం నలిగిపోవాలి? ఆత్మ విషయంలో బలపడాలి. శరీర విషయంలో ఏమాలట? నలిగిపోవాలంటే ఉపవాస దినాలు ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా అన్నపానములు లేకుండా ఉండాలి. ఇది బాగా రైట్ చేస్తే ఎన్ని లేకుండా ఎన్ని చేసి ఉపయోగం ఉందా నీకు? అన్నపానములు లేకుండా నలిగిన శరీర దేహంతో నలగొట్టుకుని అంటున్నమాట. అప్పుడు అంటున్నాడంట, నీ ఆత్మ విషయంలో పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు అంట నీ శరీర విషయంలో ఒక జ్ఞాపకము. అది నీవే శరీర విషయంలో జ్ఞాపకం చేసుకుని నువ్వే శరీరంగా జీవిస్తూ తినుచు త్రాగుతూ దేవుడి సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండగలరా? అంటే దేవుని ఆలోచన ప్రకారం నడవటల్లా నీకు నువ్వు ఆలోచించుకుంటూ విన్నావు. ఉండలేను నేను అనుకోవచ్చు, బహుశా ఉంటానుగా మాత్రం చేయాలనుకోవచ్చు మాత్రం. అది మాత్రం పాసిబిలిటీ కాదు. అంతకొస్తే ప్రభు కొండ మీద ప్రసంగం చేయగలదే. ఫస్ట్ ప్రసంగం కొండ మీద ఉన్న తర్వాత అంటున్నమాట ఏం తెలుసా? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని. 2 నిమిషాలు. ఒకటి, రాజ్యం కోసం చూడాలి. రాజ్యంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పింది. అర్థమవుతుంది చదువు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేవారు. ఆత్మవిషయాలే దీనిలైన వారు పరలోక రాజ్యము వారిది. మన కాన్సెప్ట్ ఏంటంటే పరలోక రాజ్యంలోకి చేరాలి ఒకటి. రెండోది ఏంటంటే యేసయ్య నేను చూడాలి. ఈ రెండింటి యొక్క స్వభావం ఏంటి తెలుసా? ఏ లోకంలో ఉన్నప్పుడు నువ్వు భౌతికంగా ఏం చేయాలంటే నీ ఆత్మవిషయం పరిశీలన చేసుకుని దేవుడి వాక్యాన్ని బట్టి నలుకొట్టుకున్న వారికి ఉండాలి. హల్లెలూయా. విషయం జ్ఞాపకం చేసుకుని అంటున్నమాట. 9వ చదువుకున్నాం. సమాధానపరచువారు ధన్యులు, వారు. ఏంటంటే ఒకటి, రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ప్రభునందు ప్రేమ సంగమా దేవుడు చూసే వారుగా ఉంటాం. మూడో ఏంటి తెలుసా? కుమారులము. కుమారులు అంటే మనకు ఏమయ్యాడు? తండ్రి అయినా. చూసారా? వీటన్నింటినీ మనం కలిగి ఉండాలంటే ప్రభునందు ప్రేమ సంగమా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్య కొండ మీద ప్రసంగం చేశారు. ఆత్మ విషయంలో దీని లేని వారు ధన్యులు. నీ ఆత్మ విషయాన్ని పెంపొందించాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. నలగొట్టుకున్నప్పుడేనట నీలో ఉంటే నీకు భక్తి ఏంటో